హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ, సమ్మర్ వచ్చేసింది కదండి. మనకి బయట ఎండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనం మజ్జిగ అవి నీరసం అది లేకుండా తాగుతూ ఉంటాం కదా. ఎప్పుడో ఒకటేలాగా మజ్జిగ తాగి బోర్ కొడితే ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి. అదే కోకోనట్ లస్సీ. ఇది మన బాడీలో ఉన్న వేడిని అంతా తగ్గిస్తుంది. కూల్గా చల్లగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి కోకోనట్ లస్సీని అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం మనము కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, దాంట్లో మనకి ఇలా లేత కొబ్బరి అనేది వస్తుంది కదా. మీరు కొంచెం లేత కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరితో మీరు ఈ లస్సీ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దీంట్లోకి ఒక కప్పు పెరుగు, కొంచెం జీడిపప్పు, అలానే బాదం, అలానే ఇందాక కొబ్బరి చూపించాను కదా, మనము ఏ కొబ్బరికాయ అయితే తాగుతామో సేమ్ దాంట్లో నుంచి వచ్చే కొబ్బరి, అలానే కొబ్బరి నీళ్ళు. దీంట్లో మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయమండి. కొబ్బరి నీళ్ళతో అలానే పెరుగుతో అలానే మనం కొబ్బరితో ఈ కోకోనట్ లస్సీని అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా జీడిపప్పు వేసుకోండి. తర్వాత దీంట్లోనే బాదం కూడా వేసుకుని, ఇందాక మనము కొబ్బరిని అయితే తీసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, ఇలా మీకు కొబ్బరి అనేది లేతగా ఉండాలి. ఆ కొబ్బరి కూడా దీంట్లో వేసుకుని ఫస్ట్ మీరు దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మీరు కొబ్బరి నీళ్ళు కూడా పోసుకోండి. కొబ్బరి నీళ్ళతోనే చేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి వేడి అనేది తగ్గుతుంది కూడా. ఇలా ఒకసారి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. మీరు 2 గ్లాసులు చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక కప్పు పెరుగుతో నేను ఈ లస్సీ అయితే చేస్తున్నాను. ఇలా ఒక కప్పు పెరుగు వేసిన తర్వాత మనం ఇందాక కొబ్బరి నీళ్ళు అనేవి హాఫ్ పోసాం కదా, ఇక మిగిలిపోయిన కొబ్బరి నీళ్ళు కూడా దీంట్లో పోసుకొని ఒకసారి మీరు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోకోనట్ లస్సీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ లస్సీ కనుక మీరు 2 రోజులకు ఒకసారి తాగినా, లేదంటే కనుక మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఈ లస్సీ చేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుని వెళ్ళండి. వేడి అనేది తగ్గిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ లస్సీని ఈ గ్లాస్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన సమ్మర్ కూల్ డ్రింక్ కోకోనట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. మన ఇంటికి సమ్మర్లో ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే కనుక మజ్జిగ కాకుండా ఇలా మీరు కోకోనట్ లస్సీని అనేది ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. మనకు బయట నుంచి వచ్చేటప్పుడు ఎండ అనేది దానివల్ల నీరసం వస్తుంది కదా, అది కూడా తగ్గిపోతుంది. పైనుంచి నేనైతే జీడిపప్పుల్ని కట్ చేసుకుని నేను ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి జీడిపప్పు అనేది, లేదంటే కనుక మీరు డైరెక్ట్గా అయినా సర్వ్ చేసేసేయచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీ కదా చేసుకోవటం అనేది. ఇది మన బాడీలో ఉన్న వేడి అంతా తగ్గుతుందండి. పిల్లలకి కూడా మీరు ఈ కోకోనట్ లస్సీ అనేది ఈ సమ్మర్లో ఇస్తూ ఉండండి. సమ్మర్ వచ్చిందంటే అందరు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఇలా సింపుల్గా ఇలాంటి లస్సీలు చేసుకుని మీరు కూడా తాగారు అంటే కనుక చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అలానే మనకి ఈ సమ్మర్ వల్ల వచ్చే వేడి కానీ నీరసం కానీ మన బాడీని చల్లగా కూల్గా చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, కూల్ కోకోనట్ లస్సీ చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. అలానే దీంతో పాటు నేను మీకు ఇంకొక వీడియో కూడా నేనైతే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అదైతే మా అమ్మాయి చేసింది. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కూల్గా చల్లగా అదేంటో తెలియాలి అంటే కనుక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లస్సీ నేనైతే మీకోసమే చేశాను. మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. బయట చాలా ఎండలుగా ఉన్నాయి కదా, అందుకే నేను మీకోసం మ్యాంగో లస్సీ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మ్యాంగో, షుగర్, కర్డ్, ఐస్ క్యూబ్, జీడిపప్పు. నెక్స్ట్ మనము మ్యాంగోని వాష్ చేసుకోవాలి. మ్యాంగో పీల్ తీసుకొని మ్యాంగో పీసెస్ చేసుకోవాలి.
అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. మ్యాంగో పీసెస్ చేసుకుంటే నేనైతే మమ్మీ పీసెస్ చేస్తుంటే ఒక్కొక్కటి తినేసాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మ్యాంగోస్, జీడిపప్పు, మీకు కావాల్సిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్ కర్డ్, 4 స్పూన్స్ షుగర్ వేసుకొని, నెక్స్ట్ మీకు కావాలంటే 5 బాగా చల్లగా ఉండాలంటే 5 కానీ 4 కానీ ఐస్ క్యూబ్స్ వేసుకొని, నేనైతే 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని మనం చేసుకున్న మ్యాంగో లస్సీని ఒక గ్లాస్లో పోసుకుంటే నాకైతే మమ్మీ పోసేటప్పుడు చాలా యమ్మీగా అనిపించింది. అబ్బాయి ఎప్పుడు రెడీ అవుతుందా అని నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను. నెక్స్ట్ దాని మీద డెకరేషన్ మ్యాంగో నేనే చేశాను. అప్పుడు మనం చేసామనుకో, మీరు పిల్లల చేత చేపిస్తే నేనే చేశాను అందుకని తాగటానికి చాలా ఇంట్రెస్ట్ పడతారు. నేనే చేశాను కాబట్టి నాకు మమ్మీ చేసేటప్పుడు నాకు స్మెల్స్ వచ్చి చాలా చాలా యమ్మీగా అనిపించింది. ఎప్పుడు రెడీ అవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకైతే తాగంటే చాలా చాలా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సరే కదండి, మా అమ్మాయి చేసిన మ్యాంగో లస్సీ, అలానే కోకోనట్ లస్సీ ఈ సమ్మర్లో మీరు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ 2 రెసిపీస్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా, టేస్టీగా, డిఫరెంట్గా ఉంటాయి. అలానే మీ పిల్లలతో కూడా చేపించండి, వాళ్ళు కూడా చేసి తాగటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట ఎండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇలాంటివి చల్లవి తాగుతూ ఉంటే మనకి బాడీలో ఉన్న వేడి అనేది తగ్గిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఈ 2 రెసిపీస్ని అయితే ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. నేనైతే కూల్గా నేను బయటకు వెళ్ళి సైకిల్కి వెళ్ళొచ్చాను. పార్క్కి వెళ్ళి ప్లే చేసుకొస్తే అబ్బబ్బా నాకేం కావాలి అని మమ్మీ నా కోసం సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ చేసింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకో వీడియోతో నేను కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.